నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతములకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠముల యొద్దకు, నాకు ఆనంద సంతోషమును కలిగించే దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయంతో మన తండ్రి దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపలను ఒప్పుకొని మన ప్రభువు యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకొందుము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. ప్రభువు సన్నిధిని నాయతిక్రమములు నేను ఒప్పుకొందుననుకొంటిని. మా సృష్టికర్తవు విమోచకుడు నేను సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపం చేసి మనం ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభువు యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెలుగుచు వేడుకొనుచు మితి లేని కనికరముగా నీ ఎదుట ఆసనుడిగా వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటకై నీ జనపేక కుమారునిచ్చిన మిగిలిన తండ్రి దేవ, మమ్మల్ని కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపలను క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గురించి నీ చిత్తమును గురించి సరైన జ్ఞానమును నీ వాక్యములకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మను వృద్ధి పొందింపమని మా ప్రభువు యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి సర్వశక్తి గల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోవడం కదా ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపలన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమును విశ్వాసించు వారికి దేవుని కుమారులకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధ ఆత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము చదువుకుందాము. యెహోవా మేల్కొనుము, నీవేళ నిద్రించుచున్నావు, లెమ్ము, మమ్మును నిత్యము మమ్మును విడనాడకము. నీ ముఖమును నీవేళ మరుగుపరిచినావు, మా బాధను మాకు కలుగు హింసను నీవేళ మరచినావు. మా ప్రాణము నేలకు కృంగినది, మా సహాయములకు లేవు, మమ్మల్ని విమోచింపు. దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గురించి మేము చెవులారా విని ఉన్నాము. మా పితరులు మాకు వాటిని వివరించింది. తండ్రికి కుమారునికి పరిశుద్ధ Lord.
కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమ. ఉన్నతమైన ఘనస్థలములందున ఇలాకు సమాధానం నరుల కాయన దయ. ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపూర్ణ శక్తి గల పరమ జనక నీను మహిమిస్తు మరి పొగడుచున్నాము. మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను. మహిమాతిశయములు మహితల చేయు నీకు మహిమ స్తుతి కృతజ్ఞతనిచ్చుచున్నాము. యేసు ప్రభువా యెహోవా తనయ లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్ల మమ్మున కనికరించుము చల్లా. లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక. వాంఛిత జనకుని కుడి వైపున కూర్చుండు.
ప్రార్థించుకుందాము. ఓ దేవా, మా ప్రభువా, మేము ఎంత మాత్రము మా కార్యములను నమ్ముకొని ఉండలేదని నీవు ఎరిగి ఉన్నావు. కీడులన్నిటి నుండి మమ్మల్ని నీ శక్తి వలన కాపాడుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాయేక దేవుడి యుగయుగములు జీవించుచు పరిపాలించుచు నుండు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోనండి. సెక్సాగెస్మా ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన వాక్య భాగాలను చదువుకుందాం. పత్రిక వాక్య భాగము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 19వ వచనం నుండి 12వ అధ్యాయం 9వ వచనం వరకు ఈ రీతిగా రాయబడి ఉన్నది. కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయం 19వ వచనం నుండి 12వ అధ్యాయం 9వ వచనం వరకు. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన వారము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 9వ వచనం నుండి 12వ అధ్యాయం 9వ వచనం వరకు చదువుతుంది. మీరు వివేకులై ఉండి సంతోషంతో అవివేకులను సహించుకున్నారు. ఒకడు మిమ్మల్ని దాస్యవలకు లోపరిచినను, ఒకడు మేము మృగు చేసినను, ఒకడు మేము వశపరుచుకొనినను, ఒకడు తమను గొప్ప చేసుకొనినను, ఒకడు ముఖం మీద మిమ్మల్ని కొట్టినను మీరు సహించుకున్నారు. మేము బలహీనులై ఉన్నట్టు అవమానముగా మాట్లాడుతున్నాను. ఏ విషయం ముందు ఎవరైనా ధైర్యం కలిగి ఉన్నాడో ఆ విషయం ముందు నేను కూడా ధైర్యం కలిగిన వాడు. అవివేకంగా మాట్లాడుతున్నాను సుమా. వారు హెబ్రీయుల, నేను హెబ్రీయుడని. వారు ఇశ్రాయేలీయుల, నేను ఇశ్రాయేలీయుడని. వారు అబ్రహాము సంతానమా, నేను అట్టివాడని. వారు క్రీస్తు పరిచారకుల, ఎర్రివాని వలె మాట్లాడుతున్నాను. నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడు. మరి విశేషముగా ప్రయాసపడుతుంది. మరి అనేక పర్యాయములు చర్చలలో ఉంటుంది. అపరిమితంగా దెబ్బలు తింటిని. అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటుంది. యూదుల చేత 5 మార్లు వరకు తక్కువ 40 దెబ్బలు తింటిని. 3 మార్లు పెత్తంతో కొట్టబడింది. ఒకసారి రాళ్లతో కొట్టబడింది. 3 మార్లు ఓడపైకి శ్రమపడింది. ఒక రాత్రిలో సముద్రంలో బయటిని. అనేక పర్యాయములు ప్రయాణములలోనూ, నదులలోనైన ఆపదలలోనూ, దొంగలలోనైన ఆపదలలోనూ, నా స్వజనులలోనైన ఆపదలలోనూ, అన్యజనులలోనైన ఆపదలలోనూ, పట్టణములో ఆపదలలోనూ, అరణ్యంలో ఆపదలలోనూ, సముద్రంలో ఆపదలలోనూ, కపట సహోదరుల వలన ఆపదలలోనూ ఉంటుంది.
ఉన్నది. ఇదియో కాక సంఘములన్నిటినీ కూర్చిన చింతని కలవు ఈ భారము దినదినములకు నాకు కలుగుతున్నది. ఎవడైనా బలహీనుడైనా నేను బలహీనుడు కారణం ఎవడైనా తొట్టుపడినా నాకును మంట కలుగుగా అతిశయపడవలసి ఉంటే నేను నా బలహీనత విషయమైన సంఘములను గురించి అతిశయపడను. నేను అబద్ధమాడలేదని నిరంతరం తీర్చబడుతున్న మన ప్రభువు యేసు యొక్క తండ్రి అయిన దేవుడు దేవుడు. దమస్కులో అరకము రాజు కింద ఉన్న అధిపతి నన్ను పట్టబడి కావలి నుంచి దమస్కీయుల పట్టణంలో భద్రం చేసింది. అప్పుడు నేను కిటికీ గుండా గోడ మీద నుండి గంపలో దింపబడి అతని చేతిలో నుండి తప్పించుకొని పోయింది. అతిశయపడుట నాకు తగదు కానీ అతిశయపడవలసి వచ్చినది. ప్రభువు దర్శనములను గురించి ప్రత్యక్షతలను గురించి చెబుతున్నాను. క్రీస్తునందున్న యొక్క మనుషుని నేను ఎరుగును. అతడు 14 సంవత్సరాల క్రిందట 3వ ఆకాశం దాకా కొనుక్కోబడింది. అతడు శరీరంతో కొనుక్కోబడను నేను ఎరుగను, లేక శరీరం లేక కొనుక్కోబడను నేను ఎరుగను. అది దేవునికే తెలియదు. అంటే మనుషుని నేను ఎరుగును. అతడు పరదేశంలోనికి కొనుక్కోబడి వచింప శక్యము కాని మాటలు విని ఆ మాటలు మనుషుడు పలుకకూడదు. అతడు శరీరంతో కొనుక్కోబడను శరీరం లేక కొనుక్కోబడను నేను ఎరుగను. అది దేవునికే తెలియదు. అట్టి వారి గురించి అతిశయింటుంది. నా విషయమైతేమో నా బలహీనత ఎందే కాక ఏ విధముగా అతిశయింపను. అతిశయపడుటకు ఇచ్చయించినను నేను సత్యమే పలుకును కనుక అవివేకిని కాకపోను. కానీ నా ఇంటి ఎవరైనా చూసిన దానికన్నాను నా వలన వినిన దాని కన్నాను ఎక్కువగా ఘనముగా ఎంచునేమో అని అతిశయించుట మానుకోరుతున్నాను. నాకు కలిగిన ప్రత్యక్షతలు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకముందు నిమిత్తము నాకు శరీరంలో ఒక ముందు నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగుటకు సాతాను యొక్క దోతగా ఉంచబడను. అది నా యొక్క నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంది. అందుకు నా కృప నీకు చాలు. బలహీనతయంలో నా శక్తి పరిపూర్ణమవుతుందని ఆయన నాలో చెప్పింది. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిన నిమిత్తము విశేషముగా నా బలహీనతల ఎందే వారు సంతోషముగా అతిశయపడింది. ఈ వాక్యం ఇంకా పడింది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ దినమునకైన సువార్త వాక్య భాగము పరిశుద్ధులైన లూకా రాసిన సువార్త 8వ అధ్యాయం 4వ వచనం నుండి 15వ వచనం వరకు ఈ రీతిగా రాయబడి ఉన్నది. ఓ ప్రభువా నీకు మహిమా కలుగును గాక. లూకా సువార్త 8వ అధ్యాయం 4వ అధ్యాయం నుంచి 15వ అధ్యాయం వరకు. బహు జనసమూహం కూడి ప్రతి పట్టణం నుండి ఆయన ఎద్దకు వచ్చుచుండగా ఆయన అవమాన రీతిగా ఇట్లనెను. ఇత్తువాడు తన విత్తనములు ఇత్తుటకు బయలుదేరేడు. అతడు ఇత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కను పడి త్రొక్కబడి కనుక ఆకాశ పక్షులు వాటిని మింగివేసేది. మరికొన్ని రాతి నేలను పడి ఒలిచి చెమ్మలేనందున ఎండిపోయేది. మరికొన్ని ముంట బదల నడుమ పడేది. ముంట బదలు వాటితో మొలిచి వాటిని అణిచివేసేది. మరికొన్ని మంచి నేలను పడేది. అవి మొలిచి నూరంతలుగా పలుకుచేది. ఈ మాటలు పలుకుచు వినుటకు చెవులు గలవాడు వినులు కాక అని దగ్గరగా చెప్పేది. ఆయన శిష్యులు ఈ ఉపమాన భావం ఏమిటని ఆయనను అడుగగా ఆయన దేవుని రాజ్యం మర్మము వెలుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. ఇతరులైతే చూచి చూడకయు వినియు గ్రహింపకయు ఉన్నట్లు వారికి ఉపమాన రీతిగా బోధింపబడుచున్నవి. ఈ ఉపమాన భావం ఏమనగా
దేవుని వాక్యం. ప్రకటన వారు వినువారు కానీ నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యం ఎత్తుకొని పోవు. రాతి నేల నుండి వారెవరనగా విన్నప్పుడు వాక్యమును సంతోషంగా అంగీకరించువారు కానీ వారికి వేరు లేనందున కొంచెం కాలము నమ్మి శోధన కాలమున దొరకిపోవుదు. ముండ్ల బదులలో పడిన విత్తనములు పోలిన వారెవరనగా విని కాలం గడిచిపోవది ఈ జీవజల బంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణచివేయబడి పరిపక్వంగా ఫలింపని వారు మంచి నేల నుండి విత్తనమును కోరిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. వాక్యంతో పర్యాప్తం. క్రీస్తు నీకు స్తోత్రము కలుగును గాక. మనందరం అలాగే నిలబడి అపోస్తలుల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడు మన ప్రభు యేసు క్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మన గర్భమును ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతు పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడినని అదృశ్య లోకములోనికి దిగినని చనిపోయిన వారిలో నుండి మూడవ దిగున లేచి పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల తండ్రి యొక్క దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అతడు వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘము, పరిశుద్ధుల సహవాసము, పాప క్షమాపణి, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాము. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోనండి. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 474వ కీర్తన. యేసుని కొరకై ఇలా జీవించేదారు బాసులముగనే అనుదినము అనే కీర్తన అందరూ కలిసి పాడుతున్నారు. యేసుని కొరకై ఇలా జీవించేదారు బాసులముగనే అనుదినము దోషములన్నీయు పాపెను మోక్ష నివాసమున ప్రభు చేర్చునుగా. యేసుని కొరకై ఇలా జీవించిన బాసురముగనే అనుదినము నాశనకరమగు గుంటలు నుండి మోసకరంబగు యోబి నుండి నాశచినిలపై కేతెను నన్ను పిశాచి పదంబున తొలగించే. యేసుని కొరకై ఇలా జీవించిన బాసురముగనే అనుదినం పలు విధముల పాపంబులు చేసితి వలదని గ్రోసితి వాక్యమును కరుణను పిలిచెను సిలువలో నన్ను కర్షించెను. యేసుని కొరకై
ఇలా జీవించిన బాసురముగానే నన్ను దినము అలయక సలయక సాగిపోదును వెలయగ నా ప్రభు మార్గముల కలిగెను నెమ్మది కలువరికి విలువకు రక్తము చిందించిన ప్రభు యేసుని కొరకై ఇలా జీవించిన బాసురముగానే నన్ను దినం శోధన బాధలు శ్రమలిన కలిగిన ఆదుకొనును నా ప్రభువనిశం వ్యాధులు లేములు మరణము వచ్చిన నా గుణగాని రీక్షణకు యేసుని కొరకై ఇలా జీవించిన బాసురముగానే నన్ను దినము బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు గుప్తమయున్నవి ప్రభునందు అద్భుతముగా ప్రభు వాణియును సగి దీతునుగా బ్రతుకంతటిని యేసుని కొరకై ఇలా జీవించిన బాసురముగానే నన్ను దినము అర్పించెను తన ప్రాణము నాకై రక్షించెను నా ప్రియ ప్రభువు అర్పింతును నా యావజ్జీవం రక్షకుడేసుని సేవింప యేసుని కొరకై ఇలా జీవించిన బాసురముగానే నన్ను దినము అర్పించెను తన ప్రాణము నాకై రక్షించెను నా ప్రియ ప్రభువు అర్పింతును నా యావజ్జీవం రక్షకుడేసుని సేవింప యేసుని కొరకై ఇలా జీవించిన బాసురముగానే నన్ను దినం ప్రభునందన దేతులు నిరతము ప్రార్థన విజ్ఞాపనములతో విభుడే తీర్చును ఇలా నా చింతను అభయముతో స్తుతింతు ప్రభు యేసుని కొరకై ఇలా జీవించిన బాసురముగానే నన్ను దినము యౌవన చిరమా ఇది సమయం యేసుని చాటను రాయండి పావన నామము పరిశుద్ధ నామం జీవపు మార్గము ప్రచురింపన్ యేసుని కొరకై ఇలా జీవించిన బాసురముగానే నన్ను దినము మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి.
ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఉచితమైన కృపను బట్టి ఈ పరిశుద్ధ దినాన్ని ఈ రీతిగా మనందరము కలిసి దేవుణ్ణి స్తుతించడానికి, ఆరాధించడానికి, దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ముందుగా దేవునికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం చదువుకున్న లేఖన వాక్య భాగాలను మనం ఆలోచన చేసే ముందు ఈ దినానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత 2 మాటలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. సెక్సగెస్మా ఆదివారాన్ని మనం అనుసరిస్తూ ఉన్నాం. సెక్సగెస్మా అనగా 60వ సంఖ్యను తెలియజేస్తుంది. అనగా యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన పండుగ 60 దినాల సమీపంలో మనం ఉన్నాము అనేది ఈ ఆదివారం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. యేసుక్రీస్తు పునరుత్థాన పండుగ సమీపిస్తూ ఉండగా ఆయన శిలువ మరణ పునరుత్థానాల ద్వారా సిద్ధపరిచిన రక్షణ, విమోచన మనం పొందుకోవటానికి మనలను మనం సిద్ధపరచుకోవాలి అనేది ఈ రోజులు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి అనేది నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఈరోజు మనం చదువుకున్న లేఖన వాక్య భాగాలను మనం ఆలోచన చేస్తే సువార్త వాక్య భాగంలో యేసు ప్రభువు వారు ఒక ఉపమానాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. విత్తువానిని గురించినటువంటి ఉపమానం, అలాగే ఈ ఉపమానం యొక్క భావాన్ని కూడా యేసు ప్రభువు వారు ఇక్కడ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువు వారు చాలా విషయాలు ఉపమాన రీతిగానే బోధించినటువంటి పరిస్థితి సువార్తల్లో మనం ఎక్కువగా చూడగలం. ఎందుకు అనంటే దేవుని రాజ్య సంబంధమైన విషయాలు ఈ లోక సంబంధమైన విషయాలతో ఆయన పోల్చి చెప్తూ ఉన్నప్పుడు వాటిని మనం సులువుగా అర్థం చేసుకోవటానికి ఆయన దేవుని రాజ్య సంబంధమైన విషయాలను ఈ లోక సంబంధమైన విషయాలతో పోల్చి ఉపమాన రీతిగా బోధించడం అనేది ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం. జనరల్గా మనకు ఉపమానాలు గుర్తుంటాయి, కానీ ఉపమానం యొక్క భావం చాలా సందర్భాల్లో మనం మర్చిపోతూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో అసలు భావమే అర్థం కానటువంటి పరిస్థితులు కూడా చూస్తూ ఉంటాం. మీకు అర్థం అవడానికి తప్పిపోయిన కుమారుని గురించినటువంటి ఉపమానం మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ ఉపమానం అందరికీ తెలిసిందే, కానీ యేసు ప్రభు వారు ఎందుకు ఈ ఉపమానం చెప్పారు అనేది ఎవరికి అర్థం కాదు. ఎంతసేపు తప్పిపోయాడు, బుద్ధి వచ్చింది, తిరిగి తండ్రి వద్దకు వచ్చాడు, తండ్రి అతన్ని, ఇదంతా ఉపమానంలో ఉన్నది. అయితే అసలు ఈ ఉపమానంలో యేసు ప్రభు వారు తెలియచేయాలి అనుకున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటి అని అంటే, దేవుడు నీతిమంతులను ఎంతగా ప్రేమిస్తున్నాడో పాపులను కూడా అలాగే ప్రేమిస్తున్నాడు అనే విషయం వారికి తెలియచేయడానికి యేసు ప్రభు వారు ఈ ఉపమానం చెప్పారు. ఆ ముందు విషయాలు కనుక మీరు జ్ఞాపకం చేసుకుంటే వారు చదువుకుంటున్నారు, ఈయన పాపంతో కలిసి సహవాసం చేస్తున్నాడు ఏంటి అని వారు చదువుకుంటుంటే వారికి అర్థం అవటానికి దేవుడు నీతిమంతులను మాత్రమే కాదు పాపులను కూడా ప్రేమిస్తూ ఉన్నాడు అనే విషయం వారికి తెలియచేయటానికి ఈ ఉపమానాన్ని ఆయన జ్ఞాపకం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు మనం చదువుకున్నటువంటి ఉపమానంలో ఉపమానంతో పాటు ఉపమానం యొక్క భావాన్ని కూడా ఆయన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ విత్తువాడు విత్తనాలు విత్తుచూ ఉన్నాడు.
కొన్ని త్రోవ పక్కన పడిని, కొన్ని మన్ను లేని రాతి నేలను పడిని, మరికొన్ని మొండ్ల పొదలలో పడిని, మరికొన్ని మంచి నేలను పడిని. ఇక్కడ 4 రకాలైనటువంటి నేలలు మనకు కనబడతా ఉన్నాయి, విత్తనాలు మనకు కనబడతా ఉన్నాయి. ఈ విత్తనాలు దేనికి సాదృశ్యము అని అంటే యేసు ప్రభువు తెలియజేస్తూ ఉన్నారు, దేవుని వాక్యానికి సాదృశ్యం. ఈ విత్తనాలు దేవుని వాక్యానికి సాదృశ్యం. అయితే త్రోవ పక్కనున్న నేల, రాతి నేల, మొండ్ల పొదలతో నిండిన నేల, మంచి నేల, ఈ 4 నేలలు దేనికి సాదృశ్యము అని అంటే మనకే సాదృశ్యం. మనందరము పరిశుద్ధ మత్తయి లూథరన్ దేవాలయానికి చెందినటువంటి వారు. మనందరికీ పాస్టర్ గారు ఒక్కడే, మనందరం వచ్చేది ఒకే గుడికి, మనందరం వినేది ఒకటే వాక్యము. గత ఆదివారం కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్న పౌలు గారు చెప్పి, ఐగుప్తు దాస్యం నుండి విడుదల పొందిన ఇశ్రాయేలు జనాంగము అందరికీ నాయకుడు ఒక్కడే, మోషే. అందరూ ఒకే మేఘం క్రింద నడిచారు, అందరూ ఒకే సముద్రంలో ఆరిన నేలను నడిచారు, అందరూ ఒకే ఆత్మ సంబంధమైన ఆహారాన్ని భుజించారు, అందరూ ఒకే ఆత్మ సంబంధమైన నీటిని త్రాగారు. కానీ అందరూ దేవునికి ఇష్టలుగా జీవించారు. అందులో కొంతమంది దేవునికి ఇష్టలు అయిన వారు ఉన్నారు, ఇష్టలు కాని వారు ఉన్నారు. అలాగే ఇప్పుడు మనము ఎలా ఉన్నాము అని అంటే కొంతమంది త్రోవ పక్కన నేలను పోయిన వారు, కొంతమంది రాతి నేలను పోయిన వారు, కొంతమంది మొండ్ల పొదలతో కూడిన నేలను పోయిన వారు, కొంతమంది మంచి నేలను పోలినటువంటి వారు. అయితే ఈరోజు క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా జీవిస్తున్నటువంటి మనము ఏ నేలను పోలిన వారుగా ఉన్నాము అనేది ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరత ఈ దినాన్ని మనందరి పైన ఉంది. ఖచ్చితంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, ఇక్కడున్న మనలో రాతి నేలను పోలిన వారు ఉన్నారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. త్రోవ పక్కన నేలను పోలిన వారు ఉన్నారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. మొండ్ల పొదలను పోలిన నేలను పోలినటువంటి వారు ఉన్నారు. అయితే మంచి నేలను పోలినటువంటి వారు ఎంతమంది ఉన్నారు అని అంటే అది క్వశ్చన్ గానే మిగిలిపోతా ఉంది. ఎందుకు అనంటే మీరు అందరూ వ్యవసాయం చేసే వాళ్ళే, మీకు వ్యవసాయం గురించి బాగా తెలుసు. ఏమో వర్షాలు రాగానే మనం ఏం వేస్తాం, విత్తనాలు వేస్తాం, మిరప విత్తనాలు లేక ప్రతి విత్తనాలు. ఏమో 2-3 నెలలు లేక 1 నెల అయ్యేసరికి, లేక నెల కూడా అవసరం, 1 వారం రోజులు అయ్యేసరికి ఖచ్చితంగా మనకి మొలకలు కనబడతాయి. ఏమో 1-3 నెలలకి వచ్చేసరికి ప్రతి అయితే ఆల్రెడీ పంట కూడా మనకు కనబడుతుంది. ఏం కనబడుతుంది. సో 4-7 నెలలు గడిస్తే ఏమో మిరపకాయలు కూడా మనకి పంట కనబడు. అయితే నేను వచ్చి ఇక్కడికి 2 సంవత్సరాలు, నేను వచ్చిన దగ్గర నుంచి విత్తనాలు చదువుతానే ఉన్నాను, ఫలాల కోసం చూస్తూ ఉన్నాను. నాకైతే ఏ ఫలాలు కనపడుతుంది. కారణం ఏంటి అనంటే మనలో ఏ ఒక్కరము మంచి నేలను పోలిన స్థితిలో లేము అనేది నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈరోజు మన స్థితి ఏంటి, ఏ స్థితిలో ఉన్నాం, ఏ స్థితికి మారాలి, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఏంటి అనంటే నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. నేను అమరావతి వెళ్తున్నప్పుడు లేక గుంటూరు వెళ్తున్నప్పుడు బండి మీద లేక కారు మీద వెళ్తూ ఉంటే కొన్ని చేలు చాలా చక్కగా కనబడుతూ ఉంటాయి. ఎక్కడ కలుపు మొక్కలు కానీ ఏం కనిపించు, చేలు చాలా నీట్గా కనబడుతూ ఉంటాయి, మంచి
ఫలాలు ఇచ్చే చేలు కూడా కనపడతాయి. కొన్ని చేలు కనపడుతూ ఉంటాయి. ఏమో చేలు కంటే అందులో కలుపు ఎక్కువ కనపడుతుంది. ఏమో చేతి కంటే ఒక్కొక్క చోట అయితే ఏమో వేస్తారు ప్రతి విత్తనాలు, మధ్యలోనే వదిలేస్తారు. ప్రతి చేతి కంటే కలుపు ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ఏమో నేను చూసాను అలాంటి పొలాలు. మీరు ఎవరైనా చూసారా? ఏమో వాస్తవేనా? వాస్తవం. ఏమో వాస్తవం. కారణం ఏంటి అని అంటే వ్యవసాయదారునికి తెలుసు. ఏమో విత్తనాలు విత్తక ముందు నుంచి విత్తనాలు విత్తిన తర్వాత పంట చేతికి వచ్చే వరకు ఎంత ప్రయాసపడితే, ఎంత కష్టపడితే పంట చేతికి వస్తుంది. ఊరికే విత్తనాలు చల్లేసి వచ్చేస్తే పంట పండేస్తుందా? పండదు. విత్తనాలు చల్లాలి అని అంటే ముందు దున్నాలి, అందులో ఉన్న చెత్త చెదాలు ఏరేసేయాలి. ఏ విధమైన కలుపు కానీ అంతకుముందు మనం వేసినటువంటి మొక్కల్లో దుబ్బులు కానీ ఏమైనా ఉంటే అవన్నీ తీసేయాలి. తీసేసి నేలను బాగా శుభ్రం చేసిన తర్వాత ఏమేయాలి? విత్తనాలు వేయాలి. వర్షాన్ని బట్టి విత్తనాలు వేసిన తర్వాత ఆ విత్తనాలు మొలిచి ఎదుగుతూ ఉండగా ఒక మధ్యలో కలుపు మొక్కలు వస్తే తీసేయాలి. చేను సరిగా ఎదగకపోతే ఎరువులు వేయాలి. తెగులు ఏదైనా వస్తే పురుగు మందులు కొట్టాలి. ఎంత జాగ్రత్త వహిస్తేనే పంట పండుతుంది. చాలా మంది ఈ కష్టాలు ఎందుకులే, ఈ పెట్టుబడి అక్కడి నుంచి తెచ్చి పెడతాంలే అని విత్తనాల వరకు వేస్తారు. ఆ తర్వాత పెట్టుబడి పెట్టలేక, సాగుని చేయలేక వదిలేస్తారు. అవేమవుతాయి అని అంటే బీడు పొలాల్లో తయారవుతాయి. ఎవరైతే చివరి వరకు దాన్ని శ్రద్ధగా చూసుకుంటూ ప్రతి విషయంలో ఏ సమయానికి ఏది చేయాలో అవన్నీ శ్రద్ధగా చేస్తారు, వారి పొలాలు ఎంతో చక్కగా ఉంటాయి. తగిన సమయంలో చక్కటి పంట పండుతుంది. మరి అటువంటి పరిస్థితుల్లో దేవుని వాక్యము అనే విత్తనాలు మన హృదయంలో నాటబడిచి ఉండగా అవి ఫలించడానికి మనం ఏమి శ్రద్ధ తీసుకుంటూ ఉన్నాం? ఈరోజు ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. గత 30 సంవత్సరాలుగా దేవుని వాక్యము అనే విత్తనాలు మన హృదయాల్లో విత్తబడుతూనే ఉన్నాయి. ఎంతమంది హృదయాలలో అవి మొలిచి ఎదిగి ఫలించే స్థితిలో ఉన్నాయి? ఈరోజు మనం ఆలోచన చేయవలసినటువంటి అవసరత మనందరిపైన ఉన్నది అనేది నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వ్యవసాయదారులు పంట చేతికి రావడం కొరకు విత్తనాలు విత్తక ముందు నుంచి కూడా ఎంత శ్రద్ధ కలిగి ఎంత ప్రయాసపడతాడు. అలాగే దేవుని వాక్యము అని విత్తనాలు మన హృదయాల్లో విత్తబడుతూ ఉండగా అవి మొలిచి ఎదిగి ఫలించాలి అని అంటే మనము కూడా అంత ఆసక్తి కలిగినటువంటి వారిగా, శ్రద్ధ కలిగినటువంటి వారిగా ఉండగలిగినప్పుడే అవి మొలిచి ఎదిగి ఫలిస్తాయి. లేకపోతే మొలకు ముందే ఆకాశ పక్షులు ఎదిగిపోతాయి. కొన్ని మొలిచిన తర్వాత రాతి నేలలు అయితే ఎండిపోతాయి. మొండ్ల పొదల్లో అయితే అవి వచ్చి వాటిని కప్పివేస్తాయి. కేవలం మంచి నేలలు పడిన విత్తనాలు మాత్రమే చక్కగా ఎదిగి నూరంతలుగా ఫలిస్తాయి అనేది ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అయితే ఈరోజు త్రోవ ప్రక్కన ఉన్న నేలను పోయిన మనం, లేక రాతి నేలను పోయిన మనం, మొండ్ల పొదలతో కూడినటువంటి నేలను పోలిన మనము మంచి నేలగా మార్చబడాలి. మంచి నేలగా మార్చబడాలి. అలా మార్చబడాలి అని అంటే వ్యవసాయం చేసేటప్పుడు దుక్కు దున్ని కలుపు తీసేసినట్లుగా మన జీవితంలో దేవునికి ఇష్టం లేని కార్యాల వంటి కలుపు మొక్కలన్నిటినీ మనం ఏం చేయాలి?
తీసివేయాలి. ఇర్మియా భక్తుడు చదివిస్తా ఉన్నాడు, హృదయము మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగినటువంటిది, దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవడు? ఇప్పుడు అటువంటి హృదయంతో మనం దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యాన్ని వింటే ఆ వాక్యము విత్తబడుతుంది, కానీ ఆ విత్తనాలు అవి మొలుస్తాయా అని అంటే ఏం మొలుస్తాయా? చెప్పండి. మీరు దుక్కు దొరకకుండా, ఏమో తడి పెట్టకుండా, లేక వర్షం కురవకుండా చేద విత్తనాలు వేసేసారు, ఏమో మొలుస్తాయా? మొలం కదా. ఈ వర్షం పడేటప్పటికి క్షేమం తినేయచ్చు, పక్షులు ఎత్తుకోవచ్చు, ఇంకా ఏమైనా జరగవచ్చు. అవి మొలం. అవి మొలవాలి అని అంటే దుక్కు దున్నాలి, అందులో ఉన్న చెత్త అంతా తీసివేయాలి, వర్షం పడగానే విత్తనాలు వేయాలి. సో అలాగే దేవుని వాక్యం అనే విత్తనాలు కూడా మన హృదయంలో నాటబడే ముందు దేవుని సన్నిధానానికి వస్తున్నటువంటి మనము ప్రోక్షింపబడిన హృదయములు కలవరమై ఆయన సన్నిధానానికి రావాలి అనేది పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఎలాంటి హృదయాలు? ప్రోక్షింపబడిన హృదయాలు. ఏమో ప్రోక్షింపబడిన హృదయాలు అంటే ఏమో ఇప్పుడు ఇది దోసి, సో దీన్ని ఎలా తిప్పాం, ఏమో ఇప్పుడు ఇందులో ఏమైనా ఉంటాయా? ఏమో అంటే ఏమవుతుంది, ఇప్పుడు ఎంటీ, ఖాళీ అయిపోతుంది. ఏమో అలాంటి ఖాళీ హృదయాలతో దేవుని సన్నిధానానికి మనం వస్తే, దేవుని వాక్యం అందులో విత్తబడితే అది మొలుస్తుంది. అలా ఖాళీ కాకుండా మోసంతోటో ఘోరమైన వ్యాధితోటో మనం దేవుని సన్నిధికి వచ్చి కూర్చుని దేవుని వాక్యాన్ని వింటే ఈ విత్తనాలు అసలు నేల వరకు ఒకవేళ వెళ్ళిన అవి మొలిచిన ఎదిగిన ఫలించు. కాబట్టి ఈరోజు ఆలోచన చేయండి, క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా చూస్తున్నటువంటి మనము ఫలించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు కూడా ఆదిలో హవ్వ ఆదాములను దేవుడు సృజించి వాడు ఆశీర్వదించాడు. ఏమని ఆశీర్వదించాడు అని అంటే మొదటి అధ్యాయం ఆదికాండం 28వ వచనం కనుక మనం ఆలోచన చేస్తే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపండి, దాన్ని స్వాధీనపరచుకోండి. ఫలించాలి, అభివృద్ధి చెందాలి, దేవుని యొక్క ఉద్దేశం మానవుని పట్ల. అయితే అలా మనం ఫలించకపోతే పరిస్థితి అంటే కూడా మత్తయి సువార్త 3వ అధ్యాయంలో బాప్తిస్మం ఇచ్చి యోహాను మాట్లాడుతూ ఉన్నాడు, ఇప్పుడే గొప్పని చెట్టు వేరున ఉంచబడి ఉన్నది, పలుపది ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడను. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం మనం ఫలించాలి. ఎందుకు ఫలించాలి అంటే మనం ఫలిస్తేనే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. ఫలించకపోతే నరకబడి అగ్నిలో, ఈ అగ్ని దేవుని ఉగ్రతకు నరకానికి సాదృశ్యం. ఈ అగ్ని దేవుని ఉగ్రతకు నరకానికి సాదృశ్యం. కాబట్టి మనం దేవుని ఉగ్రతకు గురి కాకుండా ఉండాలి అంటే మన హృదయాల్లో విత్తబడుచున్నటువంటి విత్తనాలు అవి మొలవాలి, ఎదగాలి, ఫలించాలి. అలా ఫలించాలి అంటే వ్యవసాయదారుడు ఎంత ప్రయాసపడతాడో, ఎంత శ్రద్ధ కలిగి ఉంటాడో, అలాగే మనము కూడా దేవుని కార్యాల పట్ల, దేవుని వాక్యము పట్ల ఆసక్తి కలిగి శ్రద్ధ కలిగి జీవించాలి అనేది ఈ సమయంలో ఈ వాక్యాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అలా జీవించవలసి వచ్చినప్పుడు మన జీవితంలో కొన్ని శ్రమలు, కొన్ని కష్టాలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని బాధలు వస్తాయి. వచ్చినప్పటికీ కూడా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, రైతు వ్యవసాయం మధ్యలో వదిలేస్తే
పంట చేతికి రాదు. అలాగే మన మధ్యలో వదిలేస్తే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేదు. ఈరోజు పత్రిక వాక్యాన్ని కానీ మనం జ్ఞాపకం చేసుకుంటే పౌలు గారు ఈ విశ్వాస జీవితంలో లేక తన హృదయంలో విత్తబడినటువంటి విత్తనాలు మొలిచి ఎదిగి ఫలించే విషయంలో ఆయన ఎదుర్కొన్నటువంటి సమస్యలు, ఆయన పడిన బాధలు, ఆయన పొందిన దెబ్బలు, ఇవన్నీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 11వ అధ్యాయం 19వ వచనం నుండి 12వ అధ్యాయం 9వ వచనం వరకు ఉన్నటువంటి ఈ వాక్య భాగంలో పౌలు గారు దేవుని యొక్క మాట విని దేవుని చిత్తానుసారంగా జీవించే సమయంలో ఆయనకు ఎదురైనటువంటి సమస్యలు, తాను ఇష్టానుసారంగా జీవించినప్పుడు ఆయన ఎవరైనా ఇబ్బంది పెట్టాడేమో కానీ ఆయన ఏమి ఇబ్బందులు పడాల. ఎప్పుడైతే ఇబ్బందులు ఎదురైంది, దేవుని మాట విని దేవుని చిత్తానుసారంగా జీవించినప్పుడు ఆయన జీవితంలో శ్రమలు ప్రారంభమైంది, కష్టాలు ప్రారంభమైంది, ఇబ్బందులు ప్రారంభమైంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గత ఆదివారం మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని దెబ్బలు తిన్నా, ఎటువంటి ప్రాణాపాయ స్థితులు ఆయనకు వచ్చినా ఆయన పరుగు ఆయన ఏం చేశాడు? కడముట్టించాడు. తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. మంచి పోరాటము పోరాడాడు. అయితే ఈరోజు ఎంతవరకు మనము మన విశ్వాసాన్ని కాపాడుకుంటున్నాం? మన పరుగు కడముట్టించే వారిగా ఉన్నాము. ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. పౌలు గారు అయితే ప్రాణాన్ని పట్టాల్సి వచ్చినా సరే ఆయన వెనుకంజ నేను బ్రతుకుటైతే క్రీస్తే, చావు అయితే నాకు లాభం. దేవుని కొరకు నేను చనిపోవటానికైనా రెడీ. దేవుని చిత్తాన్ని నా జీవితంలో జరిగించడానికి నా ప్రాణం పోయినా నేను సిద్ధమే. పౌలు గారు తన జీవితంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలు, ఇబ్బందులు ఆయన అంటాడు, ఒకవేళ నేను అతిశయించవలసి వస్తే అంతకుముందు నాకున్న ఉద్యోగాన్ని బట్టు, నాకున్న అధికారాన్ని బట్టు, నాకున్నటువంటి ధన సంపదను బట్టు కాదు, నాకు కలిగినటువంటి ఈ శ్రమలను బట్టి నేను అతిశయిస్తాను. నాకున్న ఈ బలహీనతను బట్టి నేను అతిశయిస్తాను అనే విషయాన్ని పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే ఈరోజు మనము దేనిని బట్టి అతిశయించే వారముగా ఉన్నాము అనేది ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. మనం మంచి నేలను పోలిన వారముగా ఉండి మన జీవితంలో మన హృదయంలో విత్తబడిన విత్తనాలు చక్కగా మొలిచి ఎదిగి ఫలించాలి అంటే పౌలు గారి వల్లే ఈ ప్రయాస మనందరం అనుభవించాల్సింది. చాలా మంది బోధిస్తూ ఉంటారు, మీరు యేసు నమ్ముకోండి మీ కష్టాలన్నీ తీరిపోతాయి, మీరు యేసు నమ్ముకోండి మీ రోగాలన్నీ తగ్గిపోతాయి, మీరు యేసు నమ్ముకోండి మీ బాధలన్నీ. ఇదంతా బైబిల్ ఎక్కడ చెప్పట్లేదు. బైబిల్ ఎక్కడ ఇలాంటి బోధ చేయలే. యేసు ప్రభువు కూడా ఏమంటాడు అంటే, ఎవడైనను నన్ను వెంబడింపకోని ఎడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడి. సిలువ శ్రమలకు సాదృశ్యం. అంటే నన్ను వెంబడించాలి అంటే అంత సులువు కాదు. శ్రమలు, కష్టాలు, శోధనలు, బాధలు ఇవన్నీ ఎదురవుతాయి. కాబట్టి ముందు దానికి సిద్ధపడండి. యేసు ప్రభువు చెప్తున్నటువంటి మాట. పేతురు గారు ఏమంటాడు అని అంటే, మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, క్రీస్తు శరీరమందు శ్రమపడను కనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోండి. పేతురు గారు చెప్తున్నటువంటి మాట, క్రీస్తు శరీరమందు శ్రమపడను కనుక మీరును అట్టి మనస్సును
ఆయుధముగా ధరించుకోనండి. క్రీస్తు ఎలాగా ఈ లోకంలో శ్రమలు అనుభవించాడు? దేనికి? దేవుని చిత్తాన్ని నెరవేర్చడం, దేవుని చిత్తాన్ని జరిగించడం. అలాగే మనము కూడా ఈ లోకంలో శ్రమలు అనుభవించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దానికి సిద్ధపాటు కలిగి ఉండండి అని పేతురు గారు కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఇదే పేతురు గారు 1వ అధ్యాయం 7వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, 1వ అధ్యాయం 7వ వచనం, నశించిపోవచ్చున్న సువర్ణము అగ్ని పరీక్ష వల్ల శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధన చేత పరీక్షకు నిలిచినది. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. కాబట్టి యేసుని వెంబడించడంలో శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. అవి వ్యవసాయదారుడు వ్యవసాయం చేయటంలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటాడు, అలాంటి శ్రమలే. ఆ శ్రమలన్నీ వచ్చినప్పుడే వ్యవసాయదారుడు మంచి పంట కోస్తాడు. అలాగే ఆ శ్రమలన్నీ మనం సహించగలిగినప్పుడే మంచి ఫలాలు మనం ఫలించగలుగుతాము అనేది ఈ సమయంలో ఈ వాక్యం బట్టి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు, చివరిగా ఒక విషయాన్ని చెప్పి నా మాటలు నేను ముగిస్తాను. ఈరోజు క్రైస్తవులమైన మనము, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనము మంచి నేలని పోలిన వారమై నూరంతలుగా ఫలించే స్థితిలో ఉండాలి. అదేంటి, మనం ఏం చేయాలో 2 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసు ప్రభువు తెలియజేస్తున్నటువంటి కొన్ని మాటలు. ద్రాక్షవల్లి ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటే కానీ తనంతట తాను ఎలాగ ఫలింపదో, అలాగే మీరు నా యొక్క నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. అంటే ఇప్పుడు మన యేసు క్రీస్తులో నిలిచి ఉండాలి. ఇప్పుడు ఏమో జీనియాలజీ అనే పదం విన్నారా? ఏమో ఇప్పుడు సపోజ్ వృక్ష శాస్త్రంలోకి వెళ్ళామనుకోండి, ఒక చెట్టుకి ఒక కొమ్మని ఏం చేస్తారు, ఒక మంచి ఫలాలు ఫలించే ఒక చెట్టు ఉంది అనుకోండి, దాన్ని దాని కొమ్మను తీసుకొచ్చి ఇంకొక చెట్టుకి అంటు కడతారు. తెలుసు కదా ఈ ప్రక్రియ. అంటు కట్టినప్పుడు ఏమవుతుంది అని అంటే, ఈ కింద మొదలు ఎటువంటిదైనా ఈ కొమ్మను బట్టి కాయలు ఏమవుతాయి, మంచి కాయలు కాస్తాయి. అవునా కదా? చదువుకో, కనీసం నేను హై స్కూల్ స్టడీస్లో కూడా ఇవి ఉంటాయి. మీరేదో పీజీలో ఏమో చేయని అవసరం కదా. చివరికి హై స్కూల్ ఎలిమెంటరీ స్టేజ్లో కూడా ఈ పాఠాలు మీకు కనబడతాయి. ఒక మంచి చెట్టు కొమ్మను తీసుకొచ్చి మరొక చెట్టుకి దాన్ని అంటు కడితే మంచి ఫలాలే ఫలిస్తాయి. కాబట్టి యేసుక్రీస్తు ఆయన నీతిమంతుడు, మంచి వాడు. కాబట్టి మనం ఆయనలో నిలిచుంటే మనం కూడా ఏమవుతాం, మంచిగా మారిపోతాం. అందు గురించి ఆయన అన్నాడు, నా యందు మీరు నిలిచి ఉండండి, మీ అందును నేను నిలిచి ఉండును. ఎవడు నా యందు నిలిచి ఉంటాడో, నేను ఎవరి యందు నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలించును. కాబట్టి ఇప్పుడు మన మంచి నేలను పోయిన వారుగా మారాలి అని అంటే యేసు క్రీస్తులో నిలిచి ఉండాలి, అంటు కట్టబడాలి. యేసు క్రీస్తులో నిలిచి ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు 10వ వచనం చదువుదాం. ఇప్పుడు నేను నా తండ్రి ఆజ్ఞను కైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరు నా ఆజ్ఞను కైకొని నేడుదా నా ప్రేమ యందు. అంటే యేసుక్రీస్తు తండ్రిలో నిలిచి ఉన్నాడు. ఎలా? దేవుని ఆజ్ఞను గైకొనుట ద్వారా.
ఇప్పుడు మనం యేసుక్రీస్తులో నిలిచి ఉండాలి అని అంటే యేసుక్రీస్తు మనకి ఇచ్చిన ఆజ్ఞను గైకొనాలి. ఏంటి ఆయన ఇచ్చిన ఆజ్ఞ? 12 వచనానికి వచ్చేద్దాం ఇప్పుడు. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం నిన్ను ఒకరినొకడు ప్రేమింపవలెననుటే నా ఆజ్ఞ. యేసు ప్రభువారు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటి అని అంటే దేవుడు మనం ఎలాగైతే ప్రేమించాడో అలాగే మనం కూడా ఒకరి ఎడల ఒకరము ప్రేమ కలిగి జీవించాలి. ఎప్పుడైతే అలా ప్రేమ కలిగి జీవిస్తామో మనం ఆజ్ఞను గైకొనిన వారు. ఆజ్ఞను గైకొంటే దేవుల్లో నిలిచి ఉంటాం. ఆజ్ఞను గైకొంటే దేవుల్లో నిలిచి ఉంటాం. దేవుల్లో నిలిచి ఉంటే మనం మంచిగా ఫలిస్తాం. మనం ఫలించేవారు అయితే దేవుని రాజ్యానికి వారసులము. ఫలించని స్థితిలో ఉంటే నరకబడి దేవుని ఉగ్రతకు గురవుతాం. కాబట్టి ఈరోజు మన మంచి నేలను పడిన విత్తనాలు ఎదిగి ఫలించినట్లుగా మనం ఫలించాలి అని అంటే యేసుక్రీస్తులో నిలిచి ఉండాలి. నిలిచి ఉండాలి అని అంటే ఆజ్ఞను గైకొనాలి. ఏంటి ఆజ్ఞ అంటే ఒకరి ఎడల ఒకరము. కాబట్టి ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి జీవితం తద్వారా యేసుక్రీస్తులో నిలిచి ఉంది బహుగా ఫలిస్తూ దేవుని యొక్క నిత్య రాజ్య వారసత్వాన్ని మనందరం కూడా అనుభవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు కూడి మనందరికీ సహాయం చేసి నడిపించిన గాక. సమస్త జ్ఞానం నడిపించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉన్నది గాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము నాయంత రంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించు నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసి వేయకుము నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకుము నీ రక్షణ నందు మొన్న కుమారన పుట్టించుము సమాధి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. దయచేసి అందరూ కూర్చోనండి. గత వారం అంతట్లో దేవుడు మీ పట్ల చేసిన మేలులను బట్టి ప్రత్యేకమైన అర్పణలు, కృతజ్ఞత కానుకలు, మొక్కుబడి కానుకలు, దశమ భాగపు అర్పణలు సమర్పించేవారంటే లేచి ముందుకు రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను.
ప్రార్థన చేద్దాం. దయామయుడ పరలోక తండ్రి, మీకు వందనాలు. మీ సన్నిధిలో నిలబడిన బిడ్డలందరినీ మీ కృపలో జ్ఞాపకం చేస్తున్నాండి. పేరు పేరు వరుసన మీరు దర్శించి దీవించి ఆశీర్వదించండి. ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని పెరిగి దాయిచేయండి ఆయన. మీకు వందనాలు. వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో మీరు చేసిన ప్రతి మేలుని బట్టి మీకు వందనాలు. బిడ్డలు ప్రేమతో, విశ్వాసంతో, కృతజ్ఞతతో అర్పించినటువంటి ఈ యొక్క అర్పణను మీరు అంగీకరించండి. తద్వారా వారికి, వారి బిడ్డలకు, వారి కుటుంబాలకు రావాల్సిన మీ మెండైన దీవెన దాయిచేయండి. శోధన బాధల నుండి, వ్యాధి బాధల నుండి విడిపించండి. శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని, సమృద్ధిని దాయిచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడైండును గాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. సంఘ కానుకలు సేకరించుకుందాం. దయచేసి పెద్దల ముందుకు వచ్చి కానుకలు సేకరించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. రెండు పోషణ గారు ఆశీర్వాదంగా. అందరూ లేచి నిలబడదాం. నీకిచ్చు అర్థం పాడుకుందాం. నీకిచ్చు అర్పణలు నీవేమో కిచ్చితివి మాకున్న సకలస్తు మాకున్న సకలస్తు మా ప్రభువాయని నీవే కదా. నీకిచ్చు అర్పణలు నీవెప్పుడు గైకొనుమా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మహిమ గల నామం కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఇంతవరకు మీ ఉచితమైన కృపలో మమ్మల్ని అందరినీ కాచి కాపాడి ఈ పరిశుద్ధ దినాన్ని ఈ రీతిగా మేమందరూ చేరిన ఆయన మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి వందనాలు. కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీ కృప జ్ఞాపకం చేసుకోనండి. పేరు పేరు వచ్చిన మీరు దర్శించి, దీవించి, ఆశీర్వదించండి. ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని బిడ్డకి దాచిందని మీకు వందనాలు. మా సంఘ బిడ్డలందరి బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను. ఏ బిడ్డకు ఏ అవసరత ఉన్నదో, ఏ బిడ్డకు ఏ ఆక్రత ఉన్నదో సమస్తము ఎరిగినటువంటి దేవుడవు, మీ కృపగల నామములో బిడ్డలకున్న ప్రతి
ప్రతి అవసరత అక్కడ తీర్చండి, సమృద్ధిని దయచేయండి. అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న బిడ్డలను మీ కృపలో జ్ఞాపకం చేసుకుని మీ గాయపడిన హస్తంతో ముట్టి మీ శిలువ రక్తాన్ని బిడ్డపై ప్రోక్షించి సంపూర్ణమైన స్వస్థతని, ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని దయచేయండి. విద్యార్థులను బట్టి వందనాలు. చదువుచుండగా జ్ఞానాన్ని, వివేకాన్ని దయచేసి ఉన్నతమైన విద్యలు అభ్యసించినట్లు సహాయం చేయండి. ఉద్యోగ ప్రయత్నాలను బిడ్డలు దీవించినైనా విచిత్రమైన త్వరలో మంచి ఉద్యోగాలలో బిడ్డలు స్థిరపడినట్లు సహాయం చేయండి. గర్భిణీ స్త్రీలను బట్టి సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని దయచేయండి. ప్రసూతి సమస్యలైన ప్రసూతిని, ఆరోగ్యవంతమైన బిడ్డను బిడ్డకి దయచేయండి. మీకు వందనాలు. సంతానం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డను మీ కృపలో జ్ఞాపకం చేసుకుని వారి గర్భఫలాన్ని మీరు ఆశీర్వదించి బిడ్డలకు సంతానాన్ని దయచేయండి. మీకే వందనాలు. నాయన వివాహ ప్రయత్నాలను బిడ్డలు దీవించండి. మంచి సంబంధాలు బిడ్డలకు దొరికినట్లు, సకాలంలో వివాహాలు జరిగినట్లు సహాయం చేయండి. నాయన సంఘంలో ఉన్నటువంటి చంటి బిడ్డలు, యవనస్తులు, పెద్దలు, వృద్ధులు పేరు పేరు వరుసగా దీవించి ఆశీర్వదించండి. నాయన మా సంఘ బిడ్డలు ఎంతో మంది నాయన పొరుగులు వెళ్ళారు పనుల నిమిత్తము. నాయన అటు బిడ్డలందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకుని బిడ్డలకు ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని దయచేయండి. ఈ సీజన్ అంతటా చక్కగా పని చేసుకుని కానీ కొంత అమౌంట్ సమకూర్చుకుని రావడానికి సహాయం చేయండి. మీకే వందనాలు. ఎంతమంది బిడ్డలు మీ సన్నిధికి రాలేక వెనుకబడిపోతూ ఉన్నారు నాయన, అటు బిడ్డలందరినీ దర్శించండి. వారి మనసును పశ్చాత్తాపాన్ని దయచేయండి. ప్రతి ఒక్కరు మీ సన్నిధికి వచ్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే గొప్ప ధన్యతను, భాగ్యాన్ని బిడ్డకి దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను. బిడ్డలు ప్రేమతో, విశ్వాసంతో, కృతజ్ఞత అర్పించిన ఈ యొక్క అర్పణను మీరు అంగీకరించి తిరిగి 30 60 100 బిడ్డకి దయచేయండి. బిడ్డకి ఇచ్చిన వ్యవసాయ భూములను దీవించండి. వేసిన పంటను దీవించండి. ఏ విధమైన తెగులు పంటని వాటిల్లుకున్నట్లు సహాయం చేసి మంచి దిగుబడులు బిడ్డలు పొందుకున్నట్లు సహాయం చేయండి. బిడ్డకి ఇచ్చిన పశు సంపదను దీవించండి. నోరు లేని మూగ జీవులకు ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని దయచేయండి. మీకే వందనాలు. ఆలయ నిర్మాణం కొరకు మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. కావలసిన ఆర్థిక సమృద్ధిని దయచేసి ఏ విధమైన ఆటంకాలు లేకుండా త్వరితగతిని ఈ నిర్మాణాన్ని పూర్తి చేసుకునేటువంటి గొప్ప ధన్యతను, భాగ్యాన్ని దయచేయండి. ఈ ఉదయకాల సమయంలో మేము ఇంకా వెంటనే అడగవలసింది మీ కృపను బట్టవన్నీ మాకు దయచేయమని అడుగు వాటికంటే మురించి వాటికంటే అత్యధికమైన మేళ్లతో మమ్మల్ని అందరినీ కూడా మీకు పంపించింది. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున నీ నామం పరిశుద్ధపరచబడును, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి యందు నెరవేరుగా. మాకు ఆత్మను దయచేయండి. ప్రార్థన చేస్తాము, మీరు క్షమించిన ప్రథమ ప్రార్థనలను క్షమించి మమ్మల్ని శోధనలకు ఏకాదృష్టిని తప్పించి రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవే అయ్యున్నది. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. జేటి ఎర్ర ఆదాం గారు కుమారుడు నాగరాజ్, జేటి ఎర్రాదాం గారి కుమారుడు నాగరాజ్ గారు ఒక ధాన్యం బస్తా తీసుకుని వచ్చారు. వారు ఒంటే ముందుకు వచ్చినట్లయితే వారి కొరకు ప్రార్థించేద్దాం. అలాగే ఇంకా ఉదయం ఆరాధన అనంతరం, అలాగే ఉదయం ఆరాధనకి రాకుండా గత ఆదివారం అనంతరం మిరపకాయలు కానీ ధాన్యం కానీ తీసుకొచ్చిన వారు ఎవరైనా ఉంటే వారు లేచి ముందుకు వస్తే వారి కొరకు కూడా ప్రార్థించేద్దాం. ప్రార్థన చేద్దాం. దయమయ్య పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ఇదిగోనైనా నాగరాజు గారిని బట్టి, విజయం గారిని బట్టి మీకు వందనాలు. బిడ్డ మీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి, దీవించి ఆశీర్వదించండి. ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని బిడ్డకి దాయిచ్చి ప్రభు మీకు వందనాలు. వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో మీరు చేసిన ప్రతి మేలు కొరకు వందనాలు. ప్రత్యేక ఇదిగోనైనా వారికి పడినటువంటి పంటలు మీ వంతుగా వారు తీసుకుని వచ్చినటువంటి ధాన్యపు బస్తాన్ని బట్టి, అలాగే మిరపకాయలు బట్టి కూడా మీకు వందనాలు. మీరు అంగీకరించండి. తిరిగి 30 60 100 బిడ్డకి దాయిచ్యమని, శోధన బాధల నుండి, వ్యాధి బాధల నుండి విడిపించి శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని, సమృద్ధిని దాయిచ్యము.
యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన మీకు తోడై ఉండును గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. వచ్చే ఆదివారం నెలలో మొదటి ఆదివారం కాబట్టి ప్రభురాత్రి భోజన సంస్కారం ఆచరింపబడుతుంది. సంఘ బిడ్డలు గమనించి సిద్ధపడి రావాలని మనం చేస్తూ ఉన్నాము. అలాగే సంఘ కార్యక్రమాలన్నీ కూడా యథావిధిగా జరుగుతూ ఉన్నాయి. సంఘ బిడ్డలు గమనించి సిద్ధపడి రావాలి అని మనం చేస్తూ ఉన్నాం. చర్చ్ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతూనే ఉంటుంది. ఏ కార్యక్రమం కూడా ఆగదు. దయచేసి కార్యక్రమాలన్నీ యథావిధిగానే జరుగుతాయి. సంఘ బిడ్డలు గమనించి సిద్ధపడి రావాలని మరొకసారి నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అలాగే మరి చర్చ్ కన్స్ట్రక్షన్ ఆ విషయంలో ఇంకా మరి ముందు వేసినటువంటి 5,000 రూపాయల బడ్జెట్ ఇంకా ఇవ్వని వారు ఎవరైనా ఉంటే ఆల్రెడీ పని జరుగుతుంది కాబట్టి మరి త్వరగా ఆ అమౌంట్ మీ పెద్దలకి అందచేయాలని మనం చేస్తున్నాను. ఒకవేళ మీ సంఘ పెద్దలు మీకు అందుబాటులో లేకపోతే ఏ సంఘ పెద్దకైనా ఇచ్చి మీ పేరు మీ సంఘ పెద్ద పేరు కూడా తెలియచేయాలి అని మనం చేస్తూ ఉన్నాం. అలాగే మరి రేపు ఆదివారం, వచ్చే ఆదివారం పెంక్వాకేశ్వర ఆదివారం, ఆ తర్వాత వచ్చే బుధవారం భస్మ బుధవారం. ఆ రోజు నుంచి లెంటెన్ ప్రైజ్ యథావిధిగా రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు యథావిధిగా జరుగుతాయి. సంఘ బిడ్డలు గమనించాలని మనం చేస్తా ఉన్నాను. ప్రార్థన పూర్వకంగా సిద్ధపడాలి అని మనం చేస్తా ఉన్నాం. అయితే మా చర్చ్ మీద స్టార్ దగ్గర నుంచి, గుడిలో స్టార్ దగ్గర నుంచి, వీధులు అన్ని స్టార్లు అలాగే ఉన్నాయి. ఇంకా కొద్ది రోజుల్లో లెంటెన్ సీజన్ ప్రారంభం అవుతుంది కాబట్టి దయచేసి చర్చ్ మీద ఉన్న స్టార్లతో సహా ఆయా వీధిలో ఉన్నటువంటి స్టార్స్ అన్ని కూడా ఈ వారం లోపుగా అవన్నీ రిమూవ్ చేయాలి అని మనం చేస్తాం. ఎందుకంటే శ్రమల ధ్యాన కాలంలో స్టార్స్ ఉండటం అది మంచిది కాదు. కాబట్టి దయచేసి మరి ఆయా వీధుల్లో ఆయా కుటుంబాల పక్షంగా పెట్టినటువంటి స్టార్స్ అన్ని కూడా మరి ఈ వారంలో ఖచ్చితంగా రిమూవ్ చేయవలసిందిగా తెలియజేస్తా ఉన్నాను. ఒక సాక్ష్యం. నా పేరు జెపి విజయమ్మ. నాకు గత వారంలో నేను చాలా జ్వరంతో బాధపడ్డాను. నేను దేవుడికి ప్రార్థన చేసుకున్నాను, దేవా నా జ్వరాన్ని తగ్గిస్తే నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను అని. నేను కోరిన రీతిగా దేవుడు నా ప్రార్థన ఆలకించి జ్వరాన్ని తగ్గించాడు. మీ ముందు ఈ సాక్ష్యాన్ని మరి చదవమని పాస్టర్ గారికి ఇవ్వడం జరిగింది. విజయం గారి పక్షంగా ఈ సాక్ష్యాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. విజయం గారి గురించి, వారి ఆరోగ్యం గురించి సంఘం అంతా ప్రార్థన చేయాలని వారు కోరుతా ఉన్నారు. ఇంకా ఎవరైనా దేవుడు మీ జీవితాలు ఏదైనా మేలు చేసి సాక్ష్యం చెప్పాలనుకునే వారు లేచి ముందుకు రావాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. దయామయుడ వందనాలు. విజయం గారిని కృపలో జ్ఞాపకం చేసుకోవాలంటే జ్వరంతో బాధపడినప్పుడు బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని ఇంతవరకు మీరు ఇచ్చిన స్వస్థతను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి వందనాలు. ఇంకా సంపూర్ణమైన స్వస్థతని, ఆరోగ్యాన్ని మీరు దయచేయమని కుటుంబాంతరిని దీవించి యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. త్రియేక దేవుని దీవెన మీకు తోడై ఉంది. ఇందాక నిలబడ్డాం కదా, ప్రార్థన చేశాం కదా. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 455వ కీర్తన. యేసు స్వామి నీకు నేను నా సమస్తం వితును అనే కీర్తన అందరం కలిసి పాడుతున్నాం. చివరి చేయడానికి లేచి నిలబడినట్లయితే దేవుని ఆశీర్వాదాలతో సెలవు తీసుకుందాం.
యేసు స్వామి నీకు నేను నా సమస్త నీతును నీ సన్నిధిలో వసించి ఆశతో సేవింతును నా సమస్తము నా సమస్తము నా సురక్ష కానికీతు నా సమస్తము యేసు స్వామి నీకే నేను దోసిలోకి బ్రొక్కేదన్ తీసివేతు లోకయాశం యేసు చేర్చు నిపుడే నా సమస్తము నా సమస్తము నా సురక్ష కానికీతు నా సమస్తము నేను నీవాడను యేసు నీవును నా వాడవు నీవు నేను ఏకమై నీ శుద్ధాత్మ సాక్ష్యము నా సమస్తము నా సమస్తము నా సురక్ష కానికీతు నా సమస్తము నీకు నన్ను యేసు ప్రభు ఈయనేనే ఏగితి నీదు ప్రేమ శక్తి నీకు నీదు దివ్య నీయమే నా సమస్తము నా సమస్తము నా సురక్ష కానికీతు నా సమస్తము యేసు నీదే నా సర్వాస్తి హాసు జ్వాలం పొందితి హాసు రక్ష నానందమ హల్లెలూయా స్తోత్రము నా సమస్తము నా సమస్తము నా సురక్ష కానికీతు నా సమస్తము ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక ప్రభు నీకు తన సన్నిధి కాంతులు నింపజేసి నీకు సమాధానం కలుగచేయును గాక ఆమేన్.
ప్రభువా మమ్మును దీవించి పంపుము నీ కృపనందించి అభివందనముల చేకొనుమా విభవము మహిమ నది కీర్తి యుగ యుగములకు నీకగుదాం యుగ యుగములకు నీకగుదాం ప్రభువా మమ్మును దీవించి పంపుము నీ కృపనందించి ఆమేన్. మా అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు.